ధనస్సు రాశికి ముఖ్యంగా ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం. అయితే ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుడు కలత్రంలో అనుకూలంగా సంచరించడం. ఇక ధనుస్సు రాశికి తృతీయ స్థానంలో రాహు, భాగ్యంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ధనుస్సు రాశికి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కుటుంబంలో, అలాగే మీరు వృత్తి ఉద్యోగాలు కొంత ఉన్నప్పటికీ గురుబలం చేత మీ యొక్క సమస్యల నుండి బయటకు వస్తారు. ధనుస్సు రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబంలో ఏదో ఒక సమస్య మాత్రం మిమ్మల్ని వేధిస్తుంది. ఇక ధనుస్సు రాశికి ఈ సంవత్సరం ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. ఉద్యోగస్తులకి పని ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ధనుస్సు రాశి వ్యాపారస్తులకి ఇది మధ్యస్థ సమయం. వ్యాపారపరంగా కొంత చికాకులు అధికంగా ఉంటాయి. ధనుస్సు రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం చేత మిగతా గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ సమయానికి రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడం, మీ దగ్గర పనిచేసేవారు మీకు కొంత అనుకూలంగా వ్యవహరించకపోవడం చేత కొంత ఇబ్బందులు మాత్రం కలుగుతాయి. ధనుస్సు రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి స్త్రీలకి బాగుంటుంది, కానీ రాజకీయాలకి మాత్రం దూరంగా ఉండాలి. ధనుస్సు రాశికి మొత్తానికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతాయని తెలియజేస్తూ, మీరు మరింత శుభ ఫలితాలు పొందాలంటే చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి పరిహారాలు ఈ సంవత్సరం మీరు పాటించాలి. ధనుస్సు రాశి వారు శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, మందపల్లి, తిరునల్లారు వంటి శనికి సంబంధించినటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం, అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం చేత మరింత శుభ ఫలితాలను పొందగలరు.